నమస్కారం. అందరికీ జై భీమ్ నమస్కారం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వివిధ కుల సంఘాల ఫోర్స్ తోటి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చేయడం జరిగింది. షమీమ్ అఖ్తర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ మేము ఈరోజు అడగదలుచుకున్నాం. షమీమ్ అఖ్తర్ గారికి మేము స్వయాన ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్ళి, అయా వర్గీకరణ పరిష్కారం కాదయా, దళితుల్లో 100% సుమారుగా 30% మందికి కూడా భూమి లేదయా, భూములను సంస్కరించాలి, భూమి లేనటువంటి పేదవాళ్ళకు పంచిపెట్టాలని చెప్పేసి అడిగామయ్యా. అట్లే అన్ని జిల్లాల్లో కూడా అట్లే రిప్రజెంటేషన్లు ఇచ్చారు, మన జిల్లాలో కూడా ఇచ్చాం. మేము స్వయాన వెళ్ళి ఈ సమస్య గురించి చెప్పాము. తర్వాత షమీమ్ అఖ్తర్ గారు కూడా ఏ జిల్లా ప్రధాన కేంద్రాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో దళితులు, ప్రధానంగా మాలదాసరి ఇట్లాంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీస్ దగ్గరకు నేరుగా వెళ్ళి వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ వివక్షత గురించి మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడా లేదు. రిప్రజెంటేషన్ తీసుకున్నారో ఆ తీసుకున్నటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయకుండా, బహిరంగపరచకుండా మాలలకి ఎంత ఇస్తాం, మాదిగలకి ఎంత ఇస్తాం, అలాగే అత్యంత వెనుకబడిన జాతులకి ఎంత ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వర్గీకరణ చేశారు, చాలా సంతోషం, జాతుల మధ్య కులాల మధ్య జగడం కాస్త ఆగింది, ఉపశమనం అనేటువంటిది పొందుతూ ఉన్నారు. కానీ చరిత్రలో మాలలు అంత ధనికులుగా మీకు ఎక్కడ కనపడతా ఉన్నారు? మాలలు ఎక్కడైనా ధనికులుగా ఉన్నారా? ఏ సినిమాకి ఓనర్గా ఉన్నారా? మల్టీప్లెక్స్ థియేటర్లకి, అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్కి ఎండీలుగా ఎవరైనా ఉన్నారా? మేనేజర్స్గా ఉన్నారా? అలాగే సినిమా ఇండస్ట్రీస్ ఏదైతే స్టూడియోస్ ఉన్నాయో ఆ స్టూడియోస్కి ఓనర్గా ఉన్నారా? లేకపోతే 100 లారీలకు ఎవరైనా ఓనర్గా పనిచేస్తున్నారు? అసలు ఎక్కడ కూడా ఏ ఎంపైరికల్ డేటా, ఆర్థిక స్థితిగతుల్ని కన్సిడర్ చేయకుండా నేరుగా జిల్లా లెవెల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని తీసుకొని వాటిని మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు ఏదైతే చేశారో అయ్యా, మీరు బీజేపీకి లాయల్గా ఉన్నారు, మరి బీజేపీతో ఎందుకు సుప్రీంకోర్టులో పార్లమెంట్లో ఎందుకు ఈ ఆర్టికల్ 341 అమెండ్ చేయమని చెప్పేసి ఎందుకు అడగట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఏ థియేటర్లు లేదు, ఒక పట్టుమని ఒక 30 ఎకరాల భూమి లేదు, ఏ ఆర్థిక స్థితిగతులు ఏమీ లేకుండా ఇలా మాదిగలు, మాలలు అందరూ కూడా వివక్షతకు గురైన వాళ్ళు. రిజర్వేషన్లు అనేటటువంటివి వివక్షతను రూపుమాపడం కోసం, జస్ట్ పుషప్ చేయడం కోసం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను పంచుకోవాలి, వాటాలు ఇవ్వాలని చెప్పేసి చేసినటువంటి మీరు, అసలు ఈ రిజర్వేషన్లు పంచాయతీ రావడానికి ప్రధాన కారణం మీరు అనుసరించేటువంటి రాజకీయ విధానాలు కాదా?